రత్నగోళం తర్వాయి భాగం. చీనా చక్రవర్తి చూపించే వింతలు హిత్సుకు స్వర్గానందమే కలిగించినాయి. కానీ ఆమె ఇంటి దగ్గర తన దేవికి చేసి వచ్చిన వాగ్దానం మనసులో మెదులుతూనే ఉన్నది. చివరకు ఒకనాడు ఆమె తన కోరికను భర్తకు వెల్లడించింది. ఇందుకు చక్రవర్తి చాలా సంతోషించాడు. ఏమంటే ఆమె కోరిక నెరవేరటమే ఆయనకు ముఖ్యంగా కావాల్సిందే. కనుక అమూల్యమైనవి, అపురూపమైనవి కానుకలు ఎవరి వద్ద ఉన్నా సరే తమ ఆస్థానానికి పట్టుకురమ్మని దేశ దేశాల్లో చాటింపు వేయించాడు. ఇది విని ఎందరెందరో వర్తకులు అద్భుతమైనవి, అందమైనవి వస్తువులు తీసుకువచ్చి చక్రవర్తి ముందు పెట్టారు. చక్రవర్తి పక్కన హిట్సు కూర్చున్నది. ఆ వింత వస్తువులన్నీ ఒక్కొక్కటై పరిశీలించింది. ఒక్కటి ఆమెకు నచ్చలేదు. చివరకు ఆమె చూచిన వాటిలో కటిక చీకటినైన పటాపంచలు చేసి పట్టపగలు చేయగల రత్నగోళం ఒకటి ఉన్నది. ఇది ఒకటి హిత్సుని ఎంతగానో ఆకర్షించింది. దీన్నే ఆమె తన దేవికి కానుగ్గా పంపడానికి నిశ్చయించుకున్నది. హిత్సు ఆ రత్నగోళాన్ని ఒక బంగారు భరణిలో జాగ్రత్తగా పెట్టి నమ్మకస్తుడైన ఒక ఓడ కాప్తాను చేతికి తానే ఇచ్చి, ఓయ్ కాప్తాను, దీన్ని నీ ప్రాణ సమానంగా చూసుకోవాలి సుమా. భద్రంగా తీసుకుపోయి మా ఊర్లో దేవి ఆలయంలో ఉండే పూజారికి నేను ఇచ్చినట్టుగా ఇచ్చిరా అని చెప్పి పంపింది. ఆ కాప్తాన్కు కొంతమంది సైనికులు తోడుగా వెళ్లారు. ఓడ చైనా నుండి జపాన్ దేశానికి బయలుదేరింది. గాలి అనుకూలంగా ఉండటం చేత మొదట కొంతవరకు ఓడ బాగానే సాగిపోయింది. తను గొప్ప బహుమతి పొందవచ్చు కదా అని కాప్తాను సంతోషించాడు. తీరా ఇక కొద్దిలో ఓడ ఒడ్డు చేరుకుంటుంది అనగా పెద్ద తుఫాను పట్టింది. అది అంతకంతకు ఎక్కువై సముద్రం అల్లకల్లోలం కాసాగింది. కాప్తానుకు ఏమీ తోచలేదు. ధైర్యం బొత్తిగా సడలిపోయింది. అయితే తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.